హాయ్ ఫ్రెండ్స్, భ్రమరాస్ వరల్డ్‌కి స్వాగతం అండి. ఈవేళ సరికొత్త రెసిపీ టాకో. అందరూ చాలామంది ఇష్టంగా తింటుంటారు కదండీ పిల్లలు. యాక్చువల్‌గా మనం కొంటూ ఉంటాం కదా! అలా కాకుండా మా అమ్మాయి అయితే చాలా కొత్తగా చేసిందండి. చీజ్ అది యూజ్ చేసి. చూడండి, దానికి అలాగా స్వీట్ కార్న్ మనం ఉడికించుకోవాలండి ముందుగా. అలాగే ఇది చీజ్ బాల్స్ అండి. లేదు అంటే కనుక మొదరిలా చేసి మనకి తురిమింది కూడా బజార్‌లో దొరుకుతుంటుంది కదా! అలా అయినా కొనుక్కోవచ్చు. మా అమ్మాయి ఇలాగా తురిమితే బావుంటుందని చీజ్ బాల్స్ బుక్ చేసి, ఆ చీజ్ బాల్స్‌ని అలాగా తురిమిందండి. ఆ తర్వాత స్వీట్ కార్న్ ఉడకడం ఏం లేట్ అండి. యాక్చువల్లీ చాలా ఈజీ రెసిపీ. ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు. లేదంటే లైట్ డిన్నర్ కింద పిల్లలకి ఇలా ఇస్తే కనుక చాలా ఇష్టంగా తీసుకుంటారండి. చూడండి, దానికి అలాగే కొద్దిగా హై ప్రోటీన్ మన పన్నీరు అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నచ్చితే కనుక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. లేదంటే ఎర్రకారం. పిల్లలకి ఇస్తే కనుక అక్కర్లేకుండా అలాగా అదొక పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని. దానిలో అయితే ఎర్రమిరపకాయ కానీ లేదంటే పచ్చిమిరపకాయ. నేనైతే వేళ ఎర్రమిరపకాయ కన్నా పచ్చిమిరపకాయ అయితే బాగుంటుంది. పచ్చిమిరపకాయ లేవని చెప్పి నేనైతే ఆ వేసే చీజ్ రోస్ట్‌కి చేసేటప్పుడే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువ వాడుకున్నానండి స్పైసీనెస్ కోసం. ఆ చట్నీలో కూడా అదే మన పేస్ట్ చేసాం కదండీ! ఆ పేస్ట్‌లో కూడా కొంచెం పచ్చిమిరపకాయ వేసుకుంటే బావుంటుంది. అలాగే ఉల్లిపాయ, టమాటా చూపిస్తున్న విధంగా అలాగా చక్కగా కట్ చేసుకోవాలండి. లెట్యూస్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఐసైట్ పవర్ బాగా ఉంచుతుంది. అలాగే బోన్ స్ట్రెంత్ కూడా చాలా బావుంటుందండి లెట్యూస్ యూజ్ చేసుకోవడం వల్ల. చాలా రకాల మనం సలాడ్స్ తీసుకునేటప్పుడు లెట్యూస్ వాడుకుంటూ ఉంటాం కదండీ! మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలాగా చేసుకునే వస్తువులకి తీసుకుంటే కనుక చాలా బావుంటుంది. దాన్ని చూడండి, ఆ చీజ్‌ని అలాగా మనం కోరిన తర్వాత పెనం మీద కోరిన చీజ్‌ని వెయ్యాలండి. అంటే ముందుగా మనం కొంచెం పెనాన్ని గ్రీస్ చేసుకున్న తర్వాత, అయితే బటర్‌తో లేదంటే ఆయిల్ మన చాయిస్ అండి దేనితోనైనా. చేసుకున్న తర్వాత ఆ చీజ్ మీదకి చూడండి చిల్లీ ఫ్లేక్స్ ఏస్తానని చెప్పాను కదా! మనకు కావాల్సిన స్పైసీనెస్ బట్టి మనం వేసుకోవాలండి. తీసుకోగలిగిన స్పైసీ బట్టి. అలాగే దానికి మనం ఉడికించిన స్వీట్ కార్న్ కూడా అలా వేసి చూడండి, అలాగా జస్ట్ చీజ్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత అలాగా 2 పక్కల తిప్పుకుని వేపుకోవాలండి. అయితే ఫస్టు వేపినంతలాగా రెండోసారి టర్న్ చేసిన తర్వాత ఎక్కువ సేపు వేపక్కర్లేదండి. జస్ట్ అలాగా పెట్టుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. అలా చేసుకొని ఉంచుకున్న తర్వాత చూడండి, నేనొకటి, మా అమ్మాయి ఒకటి మెయిన్ టేస్ట్ చేయడానికి 2 అయితే చేసామండి. ఇది కొత్త రెసిపీ కదా! ఎలా వస్తుందో అని చెప్పి. చాలా బాగా కుదిరిందండి. అందుకే ముందు వీడియో చేసిన తర్వాత షేర్ చేస్తున్నానండి. చూడండి, దానికి అలాగా ఈ పన్నీర్ మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయ అలాగే పుదీనా ఆడిన పేస్ట్ ఉంది కదండీ! అది కూడా దాని మీదకి అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఒరేగానో అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా స్ప్రెడ్ చేసుకుంటే మంచి స్పైసీగా అలాగే మంచి సువాసనతో చాలా బావుంటుందండి. చూడండి, అలాగే దాని మీద మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా అలాగే లెట్యూస్ ఇవన్నీ కూడా చక్కగా అలాగా అందంగా పేర్చుకోవాలండి. పేర్చుకున్న తర్వాత మనం దాన్ని ఫోల్డ్ చేయాలి. టాకో అంటే ఇలా ఫోల్డింగ్ దీనిలో ఇస్తారు కదండీ! అందుకని చెప్తున్నాను. అది యాక్చువల్‌గా చాలా క్రిస్పీగా ఉంది కదండీ! అలా ఫోల్డ్ అయ్యిందండి. అలా ఫోల్డ్ అయినవి మనకి అలా ఎన్ని కావాలంటే అన్ని అలా పెట్టుకుని తీసుకుంటే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైమే చేసినా సరే చాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి. అలాగే మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మీరైతే ఆల్రెడీ చేసి ఉన్నారా? లేదంటే మీకు కూడా కొత్తగా అనిపించిందా? జస్ట్ కామెంట్ చేయండి. మీరైతే ఈ ఈ టాకోలో ఇంకేమైనా స్ప్రెడ్ చేస్తారా? అలాగా కూడా మీరు ఎలా చేస్తారో కూడా జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, అలాగా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్.